హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు అయితే నమోదవుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఎక్కడెక్కడ కేసులు నమోదవుతున్నాయి ఏంటి అనేది అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లు అయితే వెళ్ళిపోదాము. కోవిడ్-19 కొత్త ఉపకరణం JN1 కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్లో గడిచిన 24 గంటల్లో మరో 40 కొత్త JN1 కేసులు వెలుగులోకి వచ్చాయని బుధవారం రాత్రి అధికారిక వర్గాలు అయితే పేర్కొన్నాయి. అయితే మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 529 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం క్రియాశీలక కేసుల సంఖ్య 493కి అయితే చేరింది. కర్ణాటకలో 2, గుజరాత్లో 1 కోవిడ్తో ప్రాణాలైతే కోల్పోయారు. ఏపీ రాష్ట్రంలో మరో 5 కరోనా కేసులు బయటపడ్డాయి. బుధవారం అనంతపురంలో 2కి, కర్నూలులో 2కి, ప్రకాశం జిల్లాలో 1కి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయితే అయ్యింది. చూశారు కంటే మొత్తం మీదుగా తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు చాప కింద నీరులాగా మెల్లగా అయితే మళ్ళీ కరోనా అయితే అలుముకుంటున్నాయి. అయితే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ను అయితే ఖచ్చితంగా ధరించండి. వీలైనంత వరకు భౌతిక దూరం పాటించండి. చేతులను పరిశుభ్రంగా శానిటైజర్తో కడుక్కోండి.